అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు 6 నెలలైనా కాకముందే కురిసిన తొలి భారీ వర్షానికి లీక్ అవుతుంది. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. రామ్లల్లా ముందు పూజారి కూర్చునే స్థలంలో వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్టు వివరించారు. వానలు ఇలాగే భారీగా కురుస్తుంటే లోపల కూర్చొని పూజ చేయడం కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం నలుమూలల నుంచి ఇంజనీర్లు వచ్చి రామాలయాన్ని నిర్మిస్తే చాలా జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించేశారు. కానీ భారీ వర్షం కురిస్తే పైకప్పు కారుతుందని ఎవరికీ తెలియదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఆలయం పైకప్పు లీక్ అవడం చాలా ఆశ్చర్యకరం. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో ఇలా జరగడమేంటని నిలదీశారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్రదాస్ ఆరోపించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అక్కడికి చేరుకున్నారు. కారుతున్న పైకప్పును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మొదటి అంతస్తు నుంచి నీరు కారుతోందని, పైనున్న గురు మండపానికి ఎలాంటి ఆచ్ఛాదన లేకపోవడమే దీనికి కారణమన్నారు. 2వ అంతస్తు శిఖర నిర్మాణం పూర్తయితే గురు మండపంలోకి వర్షపు నీరు రాదని నృపేంద్ర మిశ్రా వివరించారు. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, మొదటి అంతస్తు నిర్మాణం కొనసాగుతోందని, జూలై నాటికి మొదటి అంతస్తు, డిసెంబర్ నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయంలోనే కాదు, శనివారం రాత్రి కురిసిన భారీ వానతో రామాలయానికి వెళ్లే 13 రహదారుల్లో నీరు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని ఇళ్లల్లోకి మురుగునీరు ప్రవేశించింది. మోదీ సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న అయోధ్య రామాలయం ఒక్క వర్షానికి లీక్ కావడంపై కాంగ్రెస్ స్పందించింది. అధికారంలో ఉన్న బీజేపీ ఆలయ నిర్మాణంలో అవినీతికి పాల్పడడమే ఇందుకు కారణమని ఆరోపించింది. ఎన్నికల్లో ప్రయోజనం కోసం నాసిరకంగా కట్టిన కట్టడాలతో అయోధ్యను బీజేపీ అవినీతి హబ్గా మార్చిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ విమర్శించారు.